అందరికీ నమస్కారం. ఏకాదశి వ్రతాలలో అత్యంత పవిత్రమైనది. భగవంతుని ప్రత్యేక కృపను అందించే పవిత్ర దినం అమలకి ఏకాదశి. ఈ అమలకి ఏకాదశి మహిమ మీకు తెలుసా? ఈరోజు ఒక్కసారి ఈ కథ వింటే పాపాలు నశించి విష్ణు కటాక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు మనం అమలకి ఏకాదశి పూర్తి కథ, మహత్యం, పూజా విధానం అన్నింటినీ తెలుసుకుందాం. అమలకి ఏకాదశి పాల్గొన మాస శుక్లపక్షంలో వస్తుంది. ఈరోజు ఉసిరి చెట్టును పవిత్రంగా పూజిస్తారు. ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు నివసిస్తారని విశ్వాసం. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, పాప విమోచనం లభిస్తాయి. అమలకి ఏకాదశి పురాణ కథ. పురాణాల ప్రకారం ఒకప్పుడు వైదీశ నగరంలో చైత్రరథుడు అనే రాజు పాలించేవాడు. అతను విష్ణు భక్తుడు, ధర్మపరుడు. అతని రాజ్యంలో ప్రజలందరూ ఏకాదశి వ్రతాన్ని ఖచ్చితంగా పాటించేవారు. పాల్గొన శుక్ల ఏకాదశి రోజు రాజు ప్రజలతో కలిసి ఉసిరి చెట్టు కింద భగవంతుణ్ణి పూజించారు. రాత్రంతా జాగరణ చేసి భజనలు చేశారు. అదే సమయంలో ఒక వేటగాడు అక్కడికి వచ్చాడు. అతను దుర్మార్గుడు, పాపాత్ముడు. ఆకలితో అలమటిస్తూ అక్కడికి వచ్చి ప్రజలతో కలిసి కూర్చున్నాడు. రాత్రంతా భజనలు విన్నాడు. తెలియకుండానే ఏకాదశి ఉపవాసం చేశాడు. తర్వాత అతను మరణించాడు. పాపాలు చేసిన వాడైన అమలకి ఏకాదశి పుణ్య ప్రభావంతో అతను తదుపరి జన్మలో రాజుగా పుట్టాడు. అతని పేరు వసురథుడు. అతను ధర్మవంతుడు, పరాక్రమశాలి అయ్యాడు. ఒకసారి అడవిలో శత్రువుల చేతిలో చిక్కుకున్నాడు. అప్పుడే ఒక దివ్య స్త్రీ ప్రత్యక్షమై అతన్ని రక్షించింది. ఆమె శ్రీ మహావిష్ణు అనుగ్రహంతో ప్రత్యక్షమైన దివ్యశక్తి. గత జన్మలో చేసిన అమలకి ఏకాదశి వ్రత ఫలమే అతన్ని కాపాడింది. ఇలా అమలకి ఏకాదశి మహిమను పురాణాలు వివరించాయి. ఈ విధంగా ఈరోజు చేసే ఒక్క చిన్న పుణ్యకార్యం కూడా కోటి రెట్లు పుణ్య ఫలితం ఇస్తుందని చెప్పబడింది. ఈ అమలకి ఏకాదశిలో ఉసిరి చెట్టు ప్రాముఖ్యత. ఉసిరి చెట్టు పవిత్రతకు చిహ్నం. ఇందులో విష్ణుమూర్తి నివసిస్తాడని విశ్వాసం. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పూజిస్తే ఆయురారోగ్యాలు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతాయి. ఈ అమలకి ఏకాదశి పూజా విధానం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఉదయం బ్రహ్మ ముహూర్తంలోనే లేవాలి. స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ఫోటో కానీ చిన్న విగ్రహం కానీ పెట్టుకుని దీపం వెలిగించండి. చిన్న నైవేద్యం పెడితే సరిపోతుంది. అరటిపళ్ళు కానీ ఏదైనా పొంగలి చేసినా సరిపోతుందండి. ఉసిరి చెట్టుకి పూజ చేయాలి. ముందుగా చెట్టుకు నీరు పోయాలి. ఆ తర్వాత పసుపు, కుంకుమ అర్చన చేయాలి. 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి. ఓం నమో నారాయణాయ అని జపించాలి. ఈ అమలకి ఏకాదశి రోజున ఉపవాసం, జాగరణ, విష్ణునామ స్మరణ చేస్తే గత జన్మల పాపాలు కూడా క్షయమవుతాయని విశ్వాసం. తెలియక చేసిన ఉపవాసం కూడా పుణ్యఫలం ఇస్తుందని వేటగాడి కథ ద్వారా మనకి తెలుస్తుంది. ఈ రోజున ఉసిరి చెట్టును పూజించడం ప్రత్యేకం. పురాణాల ప్రకారం ఉసిరి చెట్టులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తుల రూపంలో నివసిస్తారని చెబుతారు. ఈ యొక్క చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శరీరం, మనసు పవిత్రమవుతాయి. అపమృత్యు నివారణ. అమలకి ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి అకస్మాత్తుగా సంభవించే ప్రమాదాలు, అపమృత్యు దోషాలు దూరమవుతాయని విశ్వాసం.
దివ్య రక్షణ లభిస్తుందని కథలో వర్ణించారు. ఐశ్వర్య ప్రాప్తి. ఈరోజు దానం, పూజలు చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆర్థిక కష్టాలు తగ్గి ఇంట్లో శాంతి, సంతోషం పెరుగుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. భక్తి బలం పెరుగుతుంది. జపధ్యానం ఫలితం అధికంగా ఉంటుంది. ఈరోజు చేసిన జపం సాధారణ రోజుల్లో చేసిన దానికంటే ఎన్నో రెట్లు ఫలిస్తుందని నమ్మకం. ఆరోగ్యపరంగా ఉసిరి ఆయుర్వేదంలో అమృతంతో సమానం. ఈరోజు ఉసిరి సేవించడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని అంటారు. దేహశుద్ధి, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని విశ్వాసం. భక్తితో ఈ వ్రతం ఆచరించిన వారికి చివరికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. భగవంతుని సన్నిధి చేరే మార్గం ఇది అని భావిస్తారు. ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం, గీతా పఠనం, అన్నదానం, రాత్రి జాగరణ చేస్తే పుణ్యఫలం మరింత పెరుగుతుంది. ఈ అమలకి ఏకాదశి రోజు భక్తితో చేసిన ఒక్క నమస్కారం కూడా జీవితాన్ని మార్చగలదని మహనీయులు చెప్తున్నారు. పాల్గొన శుక్ల ఏకాదశి రోజున అంటే ఈ రోజున భక్తితో ఆచరించిన అమలకి వ్రతం జన్మ జన్మల పాపాలను క్షయింపచేస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఉసిరి చెట్టు కింద ఒక్కసారి భగవన్నామస్మరణ చేసిన శ్రీ మహావిష్ణువు కృప తప్పకుండా లభిస్తుంది. భక్తి ఉంటే భగవంతుడు మన దగ్గరలోనే ఉంటాడు. అమలకి ఏకాదశి మనకు అదే సందేశాన్ని ఇస్తుంది. ఈ పవిత్ర దినాన్న శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం నమో నారాయణాయ. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.